హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి ముచ్చ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయ పచ్చెనపప్పు ఇగురు చేయబోతున్నాను. ఇదిగో వంకాయలు కోసి పెట్టుకున్నాను, ఉప్పులో నానేసుకున్నాను. అవి మళ్ళీ వాష్ చేసి బాగా శుభ్రంగా పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, టమోటాలు తీసుకున్నాను. మనం పోపు పెట్టుకుందాము. బాండీలో ఆయిల్ పోసాను, ఆయిల్ కూడా కాగింది. చూడండి, పోపు వేసుకుంటున్నాను. పోపు బాగా కాగిందాక పోపు దినుసులు లేకుండానే మనం ఉల్లిపాయలు వేసుకుందాము. తాలింపు వేగిపోయిందండి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మనం బాగా కొంచెం మధ్యం వరకు ఉంచుకుంటాము. చూడండి, వంకాయలు అయితే నేను వేయిపోతున్నాను. ఉల్లిపాయలు మగ్గినవి. ఈ వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో నానేసినాక కూడా మనం కూరలో వేయిపోయి ముందు ఒకసారి మళ్ళీ మంచి వాటర్తోని కడుక్కుంటే కరుణెక్కకుండా ఉంటుంది, మన చేదు రాకుండా ఉంటుంది కూర. 2 సార్లు 3 సార్లు కడుక్కుంటే మంచిదండి. వంకాయలు ఉప్పు నీళ్ళలో నుంచి వాటర్ అన్నీ వంపేసేసి వంకాయలు కడుక్కుంటే అసలు మన కరుణ ఎక్కదు, బాగుంటుంది. ఉప్పు నీళ్ళలో అలాగే వేస్తే కొంచెం చేదు అనేది అనిపిస్తుందండి. మనం ఇలాగ వేసుకున్నాక కొంచెం ఈ వంకాయల మీద అయితే మనం టమోటాలు, శనగపప్పు కూడా పెట్టుకుందామండి. అవి కూడా వంకాయలతో పాటు ఉడుకుతాయి. ఇంకా పైకి కిందకి బాగా కలిపెట్టుకొని మనం సాల్ట్ వేసుకుందాము. చూడండి, వంకాయలు అయితే టమోటాలు, శనగపప్పు కూడా వేసుకున్నాను కదా, నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మనం తగినంత వేసుకుందాం, టేస్ట్కి తగ్గట్టు. దీనిలో పసుపు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది, ముక్కలకు పడుతుంది. ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ కలిసేలాగా బాగా కలబెట్టుకుందాము. చూడండి, వంకాయ కూర అయితే బాగా కలుపుకున్నాను. మనం మగ్గ పెట్టుకున్నాం, బాగా మగ్గ పెట్టేసి వీటి పక్క రెండవ పొయ్యి మీద ఎగ్ ఫ్రై చేసానండి పిల్లలకి. ఈరోజు వంకాయ శనగపప్పు కూర, ఎగ్ ఫ్రై పిల్లల బాక్సుల్లోకి ఈ 2 కూరలు ఈరోజు చేసుకుంటున్నాము మా కోసం. చూడండి, వంకాయ కూర అయితే ఉడుకుతుంది. నేను అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. మనం దీన్ని కూడా మగ్గనిద్దాము. కొంచెం కూరకంతా మసాలా పట్టేలాగా. చూడండి, మనం కారం వేసుకున్నాం ఇప్పుడు. చూడండి, మనం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాము. చూడండి, వంకాయ కూర అయితే అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాము. చూడండి, వంకాయ, శనగపప్పు, టమోటో ఇగురు చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో చేస్తారు ఇలాగా శనగపప్పు వేసి వెనకటి రోజుల్లో. ఇప్పుడు మనం ఇళ్ళల్లో వండుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.